అప్పుడు బ్యానర్ పట్టుకోండి ఒకసారి టైట్ లాగండి. चिरंजीवी निकाले चिरंजीवी మరి ఆ అబ్బాయి
చూపిస్తున్నారు, ఫోటోలు చూపించారు, మాట్లాడుతున్నారు. వాళ్ళ ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, బయటకు వెళ్తారు, ఏదన్నా జరుగుద్ది. పోలీసు వారిని సంప్రదిస్తారా లేదా వీళ్ళకి వెళ్ళి ఏమైనా చేస్తారా? పోలీసు వారికే కదా. మరి అలాంటి పోలీసు వారు నిక్కచ్చిగా ఇదిగా తీసుకుంటుంటే మీకెందుకు అంత బాధ అనిపిస్తుందో నాకేం అర్థం కావట్లేదు. అంబటి రాంబాబు గారు ఇష్టం వచ్చి అంటే గోండాలను మీరు ఏమన్నా ప్రోత్సహిస్తున్నారా? అంటే మీ ఉండేదే గోండాల ప్రభుత్వంలే, దానికి మించి మా మాట గొడ్డల పార్టీ కాబట్టి గొడ్డల తరహాలోనే మీరు నిన్న కూడా ఇచ్చేశారు, పార్టీ ఇచ్చేశారు. చేసిందా మరి మాకు సపోర్ట్గా ఒక సిఐకి సపోర్ట్గా వెళ్ళాలి. కానీ మీ ఎంత చూస్తాం, మీకు అలా చూస్తాం, మీకు ఇలా చూస్తాం అంటే ఏం చెప్తారని సమాధానం? మాకు సిఐ గారు మా కృష్ణలంకలో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. 2 సంవత్సరాల నుంచి ఆయన వల్ల దయచేసి ఆయన్ని సేవ్ చేయవలసిందిగా మీ తరపు నుంచి మేము కోరుకుంటాం. లాట్ కాపాడే పోలీసుకే రక్షణ లేకపోతే ప్రభుత్వం ఒక్క విషయం మాత్రం గుర్తించాలి. ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఎవరైనా సరే ఒక క్రిమినల్ని సపోర్ట్ చేస్తూ ఒక ప్రభుత్వం ఎప్పుడైతే సపోర్ట్ చేసిందో వ్యవస్థ ఎటుదారిపోతుందో చూడాలి. ఈ వ్యవస్థని రూపుమాపడానికి నీట్గా చేయడానికి ఒక సీఏ నాగరాజు గారికే సాధ్యమైంది కాబట్టి దానికి ఒక ఉదాహరణ. ఆయన 22 సంవత్సరాల్లో ఏ పోస్టులు అయితే ఎక్కడైతే ఏ స్టేషన్లో చేశాడో ఏ స్టేట్లోని కూడా క్రిమినల్ రేటు ముందు ఎలాగుంది, ఆయన పనిచేసిన 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎలాగుందో కూడా చూసుకోవచ్చు. తర్వాత ఏంటంటే నాగరాజు గారు ఇప్పుడు ప్రభుత్వం ఒక ఎంక్వైరీలో ఉండగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఈ ఆరోపణ చేయడం చాలా దారుణమైన విషయం. అంబటి రాంబాబు గారు, మీరు ఈ విషయం బయట పత్రికా ముఖంగా వచ్చినప్పుడు ఇతని మీద 22 కేసులు ఉన్నాయి. ఇతను రేప్ కేసులో ఉన్నాడు, మర్డర్ కేసులో ఉన్నాడు, మొత్తం అన్నిటిలో ఉన్నాడు. కాబట్టి మీ 2 అమ్మాయిలు ఉన్నారు, అమ్మాయికి చూపించి దీని మీద ఇతని ఆధ్వర్యంలో నేను ప్రెస్ మీట్ పెడుతున్నాను, ఇది తప్ప ఒప్ప అని చెప్పి మీ ఇంటిలో ఉన్న మీ కుమార్తెని అడిగి మీరు మీడియా ముఖంగా కూర్చుంటే చాలా బాగుండేది. మీరు ఏ విధమైన చిన్నారులకి యువతకి ఏ విధమైన మెసేజ్ ఇవ్వదలుచుకుంటున్నారు? ఖచ్చితంగా ఆ వ్యక్తిని సపోర్ట్ చేసి యువతకి ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు అని నిర్ధారించుకోవాలి. తర్వాత ఏంటంటే సీఏ గారి మీద అభియోగం మాత్రమే ఉంది, ఇంకా ఏవి కానప్పుడు కూడా ఆయన్ని నానా ఇదిగా చేయటం మాత్రం ఈ ప్రభుత్వం ఇచ్చేయటం ఎవరినో అడ్రస్ చేస్తూ మీ రాజకీయ సౌలభ్యం కోసం, ఓటు రాజకీయం కోసం ఒక నిజాయితీపరుడైన ఆఫీసర్ని ఈ విధంగా మీరు ఇచ్చేయటం అనేటువంటి తగదని చెప్పేసి మాత్రం చెప్తున్నాం. తర్వాత ఏంటంటే ఇప్పుడున్న 2-3 రోజుల్లోనే నాగరాజు గారు సైడ్కి వెళ్ళారంటేనే అప్పుడే ఇప్పుడున్న బ్లేడ్ బ్యాచ్ ఆ బ్యాచ్ అందరూ బయటకు వచ్చి ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి ఇక్కడ గ్రామంలో ఉన్న యువత మహిళలు చాలా మంది కూడా చెప్పడం జరుగుతుంది. అది అతిశయోక్తి కాదు. రాత్రి ఒక రాత్రి బస్ స్టాండ్లోని వేరే కార్యక్రమాల్లో ఈ కార్యక్రమంలో ఆయన అయితే పక్కడికి వెళ్ళాడు. అప్పుడే రౌడీలు బ్లేడ్ బ్యాచ్ అప్పుడే అలా ఆగడాలను కొనసాగించడం మొదలెట్టారు. అందు గురించి ఏంటంటే అక్రమంగా అరెస్ట్ చేసే సీఎం నాగరాజు గారిని నిలుపుదల చేయాలని మాత్రం కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సీఎం నాగరాజు గారిని మీరు కారణంగా మద్దతు ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే కృష్ణలంక ప్రాంతానికి ఆయన ఏం చేశారు? సీఎం నాగరాజు గారు కృష్ణలంక ప్రాంతం ఒకటే కదండి మీరు చెప్పడం. ఆయన భీమవరం చేశారు, తాడేపల్లిగూడెం చేశారు, తర్వాత కృష్ణలంక 1 చేశారు, ఏజీఎస్ చేశారు. ఏజీఎస్లో చేసినప్పుడు యాంటీ గోండా స్క్వాడ్లో చేసినప్పుడు ఆ వాళ్ళకి ఏంటంటే బ్యాక్ బోన్గా ఉన్నది సురేంద్రబాబు గారు సిపి. ఆయన ఆధ్వర్యంలో ఒక చిన్న ఇతను స్ట్రిక్ట్గా ఉన్నా పై ఆఫీసర్ మాత్రం క్వాలిటీలో లేకపోతే ఆటోమేటిక్ ఈ ఆఫీసర్ కూడా ఏం చేయలేడు. ఏజీఎస్లో ఆయన చేసినప్పుడు సురేంద్రబాబు గారు కూడా అదే మోటివ్లో ఉన్నాడు కాబట్టి పక్షాలను చేయాలన్న యువతను ఒక సన్మార్గంలో పెట్టాలన్న ఆలోచనలో ఉన్నాడు కాబట్టి ఆ రోజులు అతను విజయవాడ నగరాన్ని చేయడం జరిగింది.